పోరాట సమితి అధ్యక్షులు మిత్రులు ప్రేమ్ గారు ఒక్కటే నిమిషం మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. దాని తర్వాత మనకు ఉన్నటువంటి గెస్టులు వచ్చినటువంటి చాలా మంది ఇటువంటి పెద్దలు ఉన్నారు కాబట్టి దయచేసి ఒక్కటే నిమిషం మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. సంఘీభావం మాత్రమే. టైం చూసుకోండి అధ్యక్ష, ఒకటే నిమిషం. అందరికీ జైవాసవి. ఒక్కటిసారి జైవాసవి. నేనైతే బాధపడుతున్నా, మీ సంగతి అయితే నాకు తెలియదు. నేనైతే మీ సంగతి అయితే నాకు తెలియదు. ఎందుకంటే మనం ఇలా కార్యక్రమం చేస్తున్నామంటే ఏ రాజకీయ పార్టీ లేదు. వీళ్ళంతా మనోళ్ళు, వీళ్ళంతా అరే గట్టిగా చెప్పురువా, వీళ్ళంతా మనోళ్ళు. మన ఏ పార్టీలు ఉన్నా వారు కాంగ్రెస్ పార్టీ నుంచి సుజాత గారు మన వైశ్యసు, సీనన్న మన వైశ్యసు. ఒక మన దానికి అన్న అనకపోయినా మొదటి నుంచి వైశ్యులకు ఉన్నటువంటి పెద్ద దిక్కు. కానీ ఈడ రాజకీయ పార్టీ లేడా? ఎవడియాలి టికెట్? ఎవడియాలి టికెట్? ఎవడా టికెట్ ఇచ్చేటోడు? ఎవడు వీడా? ఏందంటే అన్ని రాజకీయ పార్టీలకు మనకు తెలుసు మనతో ఏం కాదు. మనం ముత్తగా, మనం దండగా, మనం పనికిరామని అన్ని రాజకీయ పార్టీలకు మళ్ళొక్కసారి అర్థమైంది. ఇది మన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అరే ఏం కర్మనాయని అమ్మ, గల్లీలో పెట్టాం మీటింగ్ కూడా లీడర్లు వస్తున్నారు. అరే ఇంత పెద్ద సభ పెట్టాం, మళ్ళీ ఎడదచ్చిరి కొడుకులంతా. అరే ఏమన్నా అనాలి? అరే మీకు అర్థమైతే కదా? అర్థమైతే సప్పట్లు కొట్టుర్రి, అర్థం కాకుండా నన్ను కొట్టుర్రి. అరే ఏం మనుషులే? ఎవడొచ్చిండు? ఏ రాజకీయ పార్టీ ఉంది? మా బీజేపీ అన్నాడు. ఎవడున్నాడు ఈడ? నేను కార్పొరేటర్ టికెట్ ఒకటి అడగాలి, ఎవరిని అడగాలి? ఎమ్మెల్యే టికెట్ అడగాలి, ఎవరిని అడగాలి? ఎవడొస్తుండు? కాంగ్రెస్ వాళ్ళు ఎవరున్నారు ఈడ? టీఆర్ఎస్ వాళ్ళు ఎవరున్నారు? ఎవరున్నారు అంటే ఎవరు లేడు. కానీ మనది మనం పెట్టుకునేటువంటి పరిస్థితి అయింది. ఈ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే మన బలం ప్రతిసారి ప్రదర్శించాలి. కానీ నా పరిస్థితులు కనబడతలేవు. ఒక్కటే నిమిషం అయిపోయా, నేను పెట్టేలాగా. జై శ్రీరామ్. బిడర్ మా ప్రేమ్ గారు గతంలో మేము వైశ్య గర్జన చేసినప్పుడు పూర్తి స్థాయిలో దాదాపు 2 నెలలు వైశ్య గర్జనకు నాతో పాటు సపోర్ట్ చేసి వైశ్యుల మీదటువంటి ప్రేమని వైశ్య కార్పొరేషన్ సాధనలో కీలకంగా ఫస్ట్ డిమాండ్ తీసుకుంది. ప్రేమ్ గారికి ఒకసారి సభాముఖంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుచు. ముగులపల్లి ఉపేంద్ర గారు సెన్సార్ బోర్డు. అన్న నువ్వు ఒక మాట ఇచ్చినావు. నువ్వేమన్నావు తెలుసా? టికెట్లు ఇప్పిస్తాను, ఎమ్మెల్యేలు చేస్తాను, ఆ బాధ్యత తీసుకోవాలి. ఇట్లయితే కాదే. నువ్వు యుద్ధం చేస్తావా, ఫైట్ చేస్తావా, వాడిని కొడతావా? తెలంగాణ ఉద్యమం మొత్తం మోసుకొని పోయి తెలంగాణ తెచ్చినావు. వైశ్యులకు చిప్పదేస్తే ఎట్లా? రూపాయి కార్పొరేషన్ నిధులు రాలే. ఒకరికి కార్పొరేటర్ వస్తుందని నమ్మకం లేదు, ఒకరికి ఎంపీ సీటు, ఎమ్మెల్యే సీటు వస్తుందని నమ్మకం లేకపోయింది. కనీసం వార్డు నెంబర్ కూడా గతి లేకుండా పోయింది. మళ్ళీ ఎట్లా అన్నా? మనం ఎవరిని కలుపుతావు, ఏం కలుపుతావు, ఏం చేస్తావు చెయ్యి. నీ మీద నమ్మకంతో సమాజం ఉన్నది. నువ్వు ధైర్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎవరిని ఏం చేస్తావో తెలియదు, కానీ ఖచ్చితంగా చట్టసభల వైశ్యుల ప్రాధాన్యత కనబడాలి. ఎప్పుడో అన్నాం, మళ్ళీ ఇంటా ఉన్నాం. మీలాంటి వాళ్ళు స్టేట్ తీసుకోవాలి. తెలంగాణ ఉద్యమం మొత్తం నిన్ను చూసినప్పుడు నేను అనుకున్నా ఇలాంటి నాయకుడు అవసరం జాతికని. మీరు ఖచ్చితంగా తీసుకోండి. ఇవాళ నాకైతే బాధ అనిపిస్తుంది. కాబట్టి ఇదంతా నా కుటుంబం ముందర మాట్లాడుతున్నా కాబట్టి మీరేం తప్పనుకోవద్దు. ఖచ్చితంగా ఇన్సైట్ తీసుకోవాల్సిన అవసరం మీకున్నది. ధన్యవాదాలు ప్రేమ్ గారికి. పూర్తి స్థాయిలో నా గురించి తెలిసినటువంటి వ్యక్తులు ఇక్కడ తెలంగాణ ఉద్యోగంలో కీలకంగా పనిచేసిన చాలా